కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురువుగారు, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు గురువు మారబోతుంది కదా, ఎలా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి గురుబలం అనేది ఏ విధంగా ఉంది? మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్ర 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరగటంతో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది? నిజంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటేనే మంచివాడు అని అంటాం మన శాస్త్రంలో. అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే, జన్మంలో గురువు ఉన్నాడు. జన్మంలో గురువు ఉంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. కానీ అంటే ఆర్థిక పరంగా లాభాలు సంపాదిస్తారు, ధనపరంగా ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉండదు. కానీ ధనం ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విధంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? మన మిగతా గ్రహాల యొక్క ఫలితం కూడా ఉంటుంది కదా. అంటే వృషభ రాశిలోకి 10వ స్థానంలో శని ఉండటం ఒకటి, అలానే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం, లాభంలో రాహు ఉండటం, అతిపెద్ద గ్రహాలు ఉండటం, అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజులకో పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారటం, అలానే కుజుడు వచ్చే 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇక్కడ గురువు యొక్క బలం వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ఆర్థిక ప్రయోజనాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక స్థితిగతులు బాగా పెరుగుతాయి, గతం కంటే కూడా డబ్బును సంపాదించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానితో పాటు కొంత ఖర్చు చేసే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎలాంటి ఖర్చులు అంటే వృధా ఖర్చులా, లేకపోతే నిజంగా జీవితంలో చేయాల్సిన ఖర్చులా అని చూస్తే, నిజంగా చేయాల్సిన జీవితంలో ఖర్చులకి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఒకటి ఉండటం, అలానే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క చదువులు, విదేశాల ఖర్చు చేసే అవకాశం ఉంటుంది, విదేశీయానానికి. దానితో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టడం ఒకటి, ఆ పెట్టుబడులతో పాటు అలానే తోటి ఉద్యోగస్తులతో కూడా తక్కువగా మాట్లాడాలి. అంటే తక్కువగా మాట్లాడటంతో పాటు ఎవరితోటి కూడా వాదనలు పెట్టుకోకుండా, అలానే ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం ఇక్కడ. అంటే ఆరోగ్యంతో పాటు మరింత భాగస్వామ్య వ్యాపారంలో నూతన వ్యాపారాలు పెట్టడమే కాకుండా, అంటే నూతన వ్యాపారాలని పెట్టకూడదని అర్థం ఇక్కడ. భాగస్వామ్య వ్యాపార విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉద్యోగస్తులకి తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పడం వల్ల అధికారులకి వాళ్ళందరూ కూడా చెప్పి అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఒకటి ఉంది. అంటే లిటిగేషన్స్ వ్యవహారంలో కూడా వెళ్ళకూడదు. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఎక్కడా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రతి దాన్ని కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మితంగా ఖర్చు పెట్టాలి, మితభాషగా ఉండాలి. ఎక్కువగా అతిగా మాట్లాడితే కూడా ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఎవరు మానసికంగా కొంత ఆందోళన చెందుతుంటారు స్త్రీలు. అంటే అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి అనవసరంగా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు వచ్చేటప్పుడు వేరే వ్యాపకాలకి చూసుకోకుండా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే వ్యాపకాల మీద ఉన్నారనుకోండి, ఆ ఉత్తీర్ణత సాధించలేకపోతారు. కాబట్టి వేరే వ్యాపకాల మీద లేకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, వాదనలు పెట్టుకోవటం అనేది మంచిది కాదు. అలానే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తం అనేది అంటే భద్రంగా ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 25% ఆరోగ్యపరంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అనవసరంగా. అందులో ఆరోగ్యపరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. లేదా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుబలం అనేది వృషభ రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. కానీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో గతంలో చేయని పనులన్నీ కూడా, పెండింగ్ పనులన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల డబ్బులు ఖర్చు స్థితి అనేది మారుతుంటుంది. అంటే డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఖర్చు కావటంలో తప్పు లేదు, కానీ జీవితంలో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చేసి ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో డబ్బులున్నా కూడా ఆ పనులు చేయలేని స్థితి అనేది ఒకటి ఉంటుంది జీవితంలో. కాబట్టి ఇక్కడ పిల్లల యొక్క బాధ్యతలు నిర్వహించడంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది, ప్రధాన పాత్ర అనేది ఒకటి ఉంటుంది.
అందువల్ల ప్రతిదీ కూడా వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అది కూడా మంచి పరిణామమే, సుపరిణామమే, ఏం తప్పేం లేదు. కొన్ని జీవితంలో చేయాల్సినవి పనులన్నీ కూడా ఉంటాయి, ఆటంకాలు లేకుండా ఉండాలి. అలానే ముఖ్యంగా వీళ్ళకి చెప్పదలుచుకుంటే అభిప్రాయాలు అనుకూలంగా ఉండటం, ప్రయాణాల్లో అనుకూలమైన వాతావరణం, సుప్రసిద్ధమైన వ్యక్తులను కలవటం, నిష్ణార్థులమైన వాళ్ళతోటి కలయిక వల్ల కూడా వాళ్ళకి లాభాలు కలుగుతుంటాయి. అలాంటి చిరు వ్యాపారులు ఉంటారు, అంటే రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులు, అలాంటి వాళ్ళకు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 25% మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆర్థిక ప్రయోజనాలు బాగున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలా నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధాలు కూడా 2-3 తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వ సంబంధం 4వ సంబంధం కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గురువు ఇక్కడ మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి పొదుపుగా ఉండాలి, ఎవరితో వాదన తిరగకూడదు, మితభాషగా ఉండటం అనేది చాలా మంచిదమ్మా. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే ఎలాంటి పరిహారాలు గురుగారు ఈ వృషభ రాశికి సంబంధించి? తప్పకుండా అమ్మ, వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలి, దత్త కవచం ఒకటి చేయాలి. అలానే ఏదైనా సరే దేవాలయం దగ్గరికి వెళ్ళి శనగలతో చేసిన వంటకాన్ని మనం ఇంట్లో తయారు చేసుకుని వెళ్ళి ప్రధాన అర్చకులకు ఇచ్చి, అక్కడ దేవాలయంలో ప్రధాన అర్చకులు భగవంతుడి యొక్క నైవేద్యం పెట్టి భక్తులందరికీ కూడా పంచటం వల్ల కూడా మనకి గురువు యొక్క దోషం పోతుంటుంది. అలానే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అని చక్కగా మంత్రం చదువుతూ నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా నియమాలు పాటించడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.